ఒక్క ఓటమి, ఒకే ఒక ఓటమి పార్టీలో చీలిక తెచ్చింది. దశాబ్దాల ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టింది. నిన్నటి వరకు ఆమె సుప్రీం లీడర్. పార్టీలో ఆమె ఎంత చెబితే అంత. కానీ ఓటమి తర్వాత ఇప్పుడు ఆమె ఒంటరయ్యారు. నిన్నటి వరకు సలాం కొట్టిన వాళ్ళే వెన్ను చూపారు. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఏకంగా పార్టీనే చేతుల నుంచి జారిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది బెంగాల్లో మమతా బెనర్జీ పరిస్థితి. ఎమ్మెల్యేలే కాదు, ఎంపీలు కూడా దీదికి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇంతకు టీఎంసీలో ఇంతలా చీలికకు కారణమేంటి? దీని వెనకాల బీజేపీ వ్యూహం ఉందా? శివసేనలాగే టీఎంసీ కూడా రెండు ముక్కలు కాబోతుందా? టీఎంసీలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం. తృణమూల్ కాంగ్రెస్ 2 ముక్కలైనట్టేనా? ఎమ్మెల్యేలు ఎంపీల తిరుగుబాటుతో దీదీ ఒంటరయ్యారా? బీజేపీ పొలిటికల్ గేమ్లో మమత బలైపోయారా? టీఎంసీలో దీదీ ఏకఛత్రాధిపత్యానికి ఇక కాలం చెల్లినట్టేనా? నిన్నటి వరకు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన నేతల్లో మమతా బెనర్జీ ఒకరు. బెంగాల్లో కమలం పార్టీని అడుగు పెట్టనివ్వబోనని శపథం చేశారు. ఎన్నికల్లో చివరి వరకు పోరాడారు. కానీ కాలం కలిసి రాలేదు. 4వ సారి అధికారం చేపట్టాలన్న దీదీ కల చెదిరింది. బీజేపీ ఎత్తుల ముందు మమతా చిత్తయ్యారు. భారీ మెజారిటీతో బెంగాల్లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే సీన్ అప్పుడే అయిపోలేదు. ఒకే ఒక్క ఓటమి టీఎంసీకి మరణ శాసనంగా మారింది. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రీతాబ్రతా బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకునేందుకు దాదాపు 60 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. తామే అసలైన టీఎంసీ అని గుర్తింపు ఇవ్వాలి అంటూ అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్కి లేఖ సమర్పించారు. ఈ పరిణామాలు మహారాష్ట్రలోని శివసేన పార్టీ సంక్షోభాన్ని గుర్తు చేస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇచ్చి పార్టీని రెండుగా చీల్చిన ఏక్నాథ్ షిండే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో శివసేన పార్టీని గుర్తును కైవసం చేసుకున్నారు. ఇప్పుడు బెంగాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ ముక్కలయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ చీలిక అంచున ఉందని చెప్పడానికి 2026 జూన్ 2న జరిగిన పరిణామాలే కారణం. కోల్కతాలోని రాణి రస్మోనీ అవెన్యూలో మమతా బెనర్జీ నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శనకు పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 7 మంది మాత్రమే హాజరవటం చర్చలకు దారితీసింది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్లోని అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. టీఎంసీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అది ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని, అందువల్లే మమతా శిబిరం నుంచి తమను తాము దూరం చేసుకోవాలనే నిర్ణయానికి కారణాలని తిరుగుబాటులోని కొందరు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. అయితే తిరుగుబాటుదారుల్ని బుజ్జగించేందుకు మమతా బెనర్జీ సైడ్ నుంచి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఎంతవరకు ఫలిస్తాయో మరి. ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీకి ఇప్పుడు పార్లమెంట్ సభ్యుల నుంచి షాక్ తగులొచ్చన్న ప్రచారం జరుగుతోంది. కనీసం 23 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, వారు ఏ క్షణమైనా తిరుగుబావుట ఎగురవేయొచ్చని కథనాలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల బాటలోనే ఎంపీలు. ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి బయటపడింది. తిరుగుబాటు వర్గంలోని రితబ్రతా బెనర్జీకి 58 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఆయన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ వర్గం తమ బలం మరింత పెరుగుతుందని ప్రకటించడం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో పార్టీ ఎంపీలు సైతం పార్టీకి మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా గళం విప్పారు. శాసనసభా పక్షం తర్వాత పార్టీ పార్లమెంటరీ పక్షం కూడా చీలిపోవచ్చని పలువురు ఎంపీలు ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు. లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ ఈ చీలిక ఉండబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పార్లమెంట్లోనూ టీఎంసీ వేరుకుంపటి ఖాయంగా తెలుస్తోంది. ప్రస్తుతం టీఎంసీకి లోక్సభలో 28 మంది, రాజ్యసభలో 13 మంది సభ్యులున్నారు. మొత్తం 41 మంది ఎంపీలు, 23 మంది బయటికి వస్తే పార్లమెంట్లో పార్టీ బలం దాదాపు సగానికి పడిపోతుంది. కాంగ్రెస్ తర్వాత ప్రతిపక్ష కూటమిలో అత్యధిక ఎంపీలు కలిగిన పార్టీగా టీఎంసీకున్న ప్రాధాన్యం పడిపోయే అవకాశం ఉంది. టీఎంసీ సీనియర్ నేత, కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఫిర్హాద్ హకీం తన పదవికి రాజీనామా చేశారు. విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నందునే పార్టీ చీఫ్ మమతా బెనర్జీ నుంచి అనుమతి తీసుకుని రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. హకీం తన రాజీనామా లేఖను కోల్కతా మున్సిపల్ చైర్పర్సన్ కార్యాలయంలో అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమితో పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. కోల్కతాయే కాదు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ టీఎంసీ కౌన్సిలర్లు రాజీనామా బాట పట్టారు. మొత్తానికి 3 టర్ముల సీఎంగా, పార్టీలో సుప్రీం లీడర్గా చక్రం తిప్పిన మమతకు ఒకే ఒక్క ఓటమితో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన ప్రతిపక్ష లీడర్లకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే తర్వాత కేజ్రీవాల్, ఇప్పుడు మమతా బెనర్జీ. అయితే టీఎంసీలో చీలిక దిశగా అడుగులు బీజేపీ వ్యూహంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ దీదీ బలపడకుండా కమలం ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. టీఎంసీలో చీలిక తెస్తే మమత మరింత బలహీనపడే ఛాన్స్ ఉంది. ఇదే బీజేపీ టార్గెట్గా విశ్లేషణలు వెలువడుతున్నాయి.